మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యము యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించిన వారికి తన వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు నియమించుకొన లేదు అని రాయబడి ఉన్నది. ఈ వాక్యములో దేవుడు ఏర్పరచుకునేటువంటి అనుభవం గురించి ఇక్కడ సూచిస్తూ, ఆయన దేనికి ఏర్పరచుకొని ఉన్నాడు, ఈ లోకములో దరిద్రులైనటువంటి వారిని, ఎన్నిక లేనటువంటి వారిని ఎందుకు ప్రభువునొద్దకు ఏర్పరచుకున్నాడంటే విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండటానికి. విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండటానికే దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. విశ్వాసములో భాగ్యవంతులుగా ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి, విశ్వాసమందు దైవ భక్తి కలిగిన వారముగా విశ్వాసములో మనం నిలిచినటువంటి అనుభవము ఇది ఎంతో భాగ్యమని మనం ఎంచుకోవాలి. మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది. ఇదిగో జనులు పక్షవాయుముతో మంచమును ఇదిగో పట్టుకొని ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చింది. యేసు వారి యొక్క విశ్వాసమును చూసి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడినవని పక్షవాయము కలిగిన వానితో చెప్పాను. ఇక్కడ వాక్యములో చెప్పిన మాట విశ్వాసమునకు ధైర్యముగా ఉండమని చెప్పాను. విశ్వాసమందు ఏం కలిగి ఉండాలంట? ధైర్యముగా ఉండాలి. దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండటం అంటే మొదట ఉండాల్సింది ఏంటంటే, విశ్వాసికి ఉండవలసినది ధైర్యం. బలహీనతను చూసి భయపడద్దు, పరిస్థితులను చూసి ఆందోళన చెందొద్దు, ఏదో జరుగుతుంది అనేటువంటి విషయంలో ఏ విషయములో భయపడక ధైర్యము కలిగి మనం నడుచుకోవాలి. ఆ భాగ్యమే మొదటిగా చెప్తున్నటువంటి మాట. ఇదిగో విశ్వాసమందు ధైర్యము గలవారై ఉండాలి. మత్తయి సువార్త 15:28 వచనాల్లో చూస్తే, అందుకు యేసు ఆమె, నీ విశ్వాసము గొప్పది. చూడండి, విశ్వాసములో ధైర్యం ఉండాలి, విశ్వాసములో గొప్పదిగా ఉండాలి, విశ్వాసము గొప్పదిగా ఉండాలి, గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. అరోకొరో నాకేదో విశ్వాసం ఉందని కాదు. ఖచ్చితంగా దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండాలి. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే విశ్వాసమందు ధైర్యము కలిగి ఉండాలి. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే విశ్వాసమందు వాక్యము చెబుతున్నటువంటి మాట, ఇదిగో మీరు గొప్పదిగా ఉండాలి, మీ విశ్వాసం గొప్పదిగా ఉండాలి. అపోస్తుల కార్యములలో 17వ అధ్యాయం 5వ వచనములో మనం చదువుతున్నాం. అపోస్తులమై విశ్వాసమందు వృద్ధి పొందుచున్న మన ప్రభుతో చెప్పగా. విశ్వాసములో ఏం పొందాలంట? వృద్ధి పొందాలి. విశ్వాసములో వృద్ధి పొందాలి. దేవుడు సన్నిధిలో వాక్యము చెబుతున్నటువంటి మాటలు అవే. విశ్వాసమందు మీరు భాగ్యవంతులుగా ఉండటం, విశ్వాసమందు ధైర్యముగా ఉండటం, విశ్వాసమందు గొప్పగా ఉండటం, విశ్వాసమందు వృద్ధి పొందటం
అందుకే ఆయన మనలను నియమించను అని రాయబడింది. ఏర్పరచబడిను, ఏర్పరచుకుంది. అందుకే కొంతమందిని చూస్తే అవిశ్వాసపు మాటలు, అవిశ్వాసపు తలంపులు, అవిశ్వాసపు క్రియలు, అర్థమైందండి, భయాందోళన మధ్యలో ఉండి, నానా విధమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉండి, విశ్వాసములో డెవలప్మెంట్ లేక, విశ్వాసములోనే భాగ్యవంతులుగా మనం ఉండాలి, విశ్వాసములోనే ధైర్యముగా ఉండాలి, విశ్వాసములో గొప్పగా ఉండాలి, విశ్వాసములో ఇదిగో వాక్యం చెప్తున్నటువంటి విషయంలో వృద్ధి పొందాలని వాక్యం చెప్తున్నమాట. చాలామంది కొంతమందికి విశ్వాసం అని ఉంటుంది, కానీ కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. ప్రవచించే కృపావరములు కలిగిన మర్మములను గురించినటువంటి జ్ఞానం ఎంతో ఎరిగిన వాడని, కొండలను పెకలింపగలిగినటువంటి పరిపూర్ణ విశ్వాసము గలవారమని చెప్పుకొనుచు ప్రేమ లేనివాడు వ్యర్థుడే. ఒకటి ఇక్కడ గుర్తుంచుకోవాలి, పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి. ప్రేమ లేదు అనుకుంటే వ్యర్థుడే, విశ్వాసం లేకపోయినా వ్యర్థుడే. ఇక్కడ అందుకే పరిపూర్ణమైనటువంటిది ఏమైనదంటే విశ్వాసములోనే ప్రేమ దాగి ఉండాలి. కొండలు పెకలించగలిగిన విశ్వాసము కలిగి పరిపూర్ణ విశ్వాసము గలవాడని చెప్పుకొనుచు ప్రేమలో నిలవలేకపోతే వాడు వ్యర్థుడే. చాలామంది ప్రేమను గురించి చెప్తారు, ప్రేమ గురించి మాట్లాడతారు, కానీ ఆళ్ళల్లో ఉండదు ప్రేమ. తోటి విశ్వాసిని ప్రేమించలేనటువంటి స్వభావం, తోటి సేవకులను ప్రేమించలేనటువంటి స్వభావం, దేవుడు ప్రేమ ఏంటో వాళ్ళకి పంచిపెట్టలేనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు వాక్యం చెప్తున్న మాట, నేను నిన్ను ఏర్పరచుకున్నదే ఇదిగో విశ్వాసములో భాగ్యవంతులు. భాగ్యవంతులు అంటే ఇవే. ఏది భాగ్యం అంటే విశ్వాసములో ధైర్యముగా ఉండటం, ఇది భాగ్యం. విశ్వాసములో గొప్పదిగా ఉండటం, ఇది భాగ్యం. విశ్వాసములో వృద్ధి పొందటం, ఇది భాగ్యం. విశ్వాసములో పరిపూర్ణం అవటం అంటే ప్రేమ కలిగి జీవించేటువంటి జీవితము విశ్వాసములో కలిగి ఉండటమే, ఇది ఎంతో భాగ్యమని రాయబడి ఉన్నది. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం, నేను కనులారా చూసి తిని గనుక వాదించువారు ఇంకను ఇదిగో చంపబడుకున్నట్లు, తిరుగులాడు సైనికులు నా మందిరము మీదకే రాకుండినట్లు దానిని కాపాడుకొనుటకు నేను దండును ఇదిగో ఏర్పరచుకొని ఉన్నాను. ఇక్కడ గమనించాలి, దేవుని మందిరమునకు వాటి మీదకి రాకోకుండా ఉండటానికి నేను ఒక దండును నేను ఏర్పరచుకొని ఉన్నాను. ఏం ఏర్పరచుకున్నాడంట? దండును ఏర్పరచుకున్నాడు. దేవుడు వాక్యం చెప్తున్న మాట, ఏ దండు ఇది? విశ్వాసుల దండు, ప్రార్థనా పరుల యొక్క దండు, సంఘాన్ని కాపాడుకొనుటకు, విశ్వాసాన్ని కాపాడుకొనుటకు, దైవ సన్నిధిని కాపాడుకొనుటకు దేవుడు సన్నిధిలో నిన్ను ఏర్పరచుకున్నాడు. అది కాపాడుకోవాలి. మనం ఎప్పుడు కాపాడుకునే ఆ దండు అనగా సంఘము. ఆ సంఘములో నీవు ఉండాలి. అందుకే నిన్ను ఏర్పరచుకుంది. కొంతమంది సంఘానికి దూరంగా ఉంటారు, సేవకులకు దూరంగా ఉంటారు. దేవుడి సన్నిధి వాక్యం చెప్తున్న మాట, ఇదిగో నీ ఒక దండుగా అనగా దేవుని యొక్క సంఘముగా ఆయన నియమించబడిన ఆ నియమము ప్రకారముగా నీవు దేవుని సన్నిధిలో పోరాడుచు నువ్వు కాపాడుతూ ఉండాలి. నియమము ప్రకారముగా జట్టి అయిన వాడు నియమము ప్రకారముగా పోరాడినట్లుగా దేవుడు నిన్ను కాపాడుకొనుటకు
సంఘమును కాపాడుకొనుటకు, ఇంకా చెప్పాలంటే నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొనుటకు నువ్వు ఒక దండుగా సంఘములో ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఏర్పరచుకున్న దానికి సాధకము చేయబడుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుడి వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, ఇదిగో వాక్యములో విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండటానికి. అట్టి భాగ్యవంతులుగా ఉండటంలో మొదటిది విశ్వాసములో ధైర్యము, రెండవది విశ్వాసములో గొప్పతనము, మూడవది విశ్వాసములో వృద్ధి, నాలుగవది విశ్వాసములో మరి కాపాడుకునేటువంటి క్రీస్తు యొక్క ప్రేమతో కలిగి, వీటి విషయములో మనము వాటిని జాగ్రత్తగా ఆత్మీయతను కాపాడుకొనుటకు దేవుడు నిన్ను ఏర్పరచుకొని నియమించి ఉన్నారు. అట్టి కృప మీకును మీ కుటుంబాలకును కలిగి ఆశీర్వాదములో విశ్వాసములో నిలిచి ఉందురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప, దయా సంకల్పమును బట్టి విశ్వాసము గొప్పదని, వాటి విషయములో మిమ్మల్ని ఏర్పరచుకున్నానని వాక్యముతో మీరు చక్కగా తేటగా మాట్లాడిన మాటలను బట్టి అట్టి వారు ప్రతి ఒక్కరూ ప్రభువా మరి విశ్వాసమును జాగ్రత్తగా కాపాడుకుని, ఇదిగో ప్రేమ కలిగి క్రీస్తులో మనము నిలిచి దండుగా సంఘముగా నిలిచి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాద ఫలములు కాపాడుకునేటువంటి విషయములో ప్రార్థన పరులుగా నియమించబడి అట్టి విషయములో ఆసక్తి గల వారై జీవించే జీవితమును పరిపూర్ణులుగా మీ కృపలో స్థిరపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.